ఓట్లేశారు, ప్రతిపక్ష నాయకుడిని చేశారు, ముఖ్యమంత్రిని చేశారు. ఈవెన్ మొన్న ముగ్గురు కలిస్తే గానీ ఓడించలేకపోయారు, అప్పటికి 40% ఓట్లు సాధించాడు. 40% ఓట్లు. మరి అతను అసమర్థుడే. ఎవరు సమర్థుడు? తోడు లేకుండా గెలవనోడు, మామగారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నటువంటి వాడు, అలాగే అయ్యా ఇట్లాంటోడు నా జీవితంలో ఉండకూడదు, ఇతని వల్ల నేను అన్యాయం అయిపోతున్నానని చెప్పబడినటువంటి వాడు. ఆయన గొప్ప వ్యక్తి, నైతిక విలువలు గల వ్యక్తి. వీళ్ళెవరికి నైతిక విలువలు లేవు. వీళ్ళు మాతో కలిసి ఉంటే నైతిక విలువలు ఉంటాయి, మాతో లేకపోతే వాళ్ళందరూ అనైతిక ప్రవర్తనే. ఇలాంటిది మన మెదళ్లలో విషయాన్ని చొప్పించడానికి ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక అర్రజన్ మీడియా, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు నిరంతరం బాబు జపం, బాబు తపం, తెలుగుదేశం కోసం ప్రాణం, తెలుగుదేశం కోసమే వాళ్ళ జీవితాలు అంకితం. దానికోసం జర్నలిజాన్ని చంపేస్తారు, జర్నలిజం విలువల్ని చంపేస్తారు. జర్నలిజం అంటే ఒక పార్టీకి బాకాలు ఊదడం మాత్రమే. అలా ఊదకపోతే వాళ్ళందరూ జర్నలిస్టులే కాదన్నటువంటి ఒక కొత్త మెకానిజం సృష్టించేశారు. గత 40-50 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రపు రూపురేఖలు ఎలా మార్చారంటే, మనం ఒక సైకలాజికల్గా ఒక భ్రాంతిలో బ్రతకాలి. ఎలాంటి భ్రాంతి అంటే, ఇరాన్ అబ్బా సూపర్ 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 అని చిటికలు వేయాలి. అట్లాగే ఇరాక్ సద్దాం హుస్సేన్ గొప్పోడు 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 అని చెప్పాలి. అట్లాగా బిన్ లాడెన్ గొప్పోడు 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 అని చెప్పాలి. అట్లాగే వీళ్ళు చెప్పే నాయకుడు గొప్పోడని చెప్పి తీరాలంతే. అతను గొప్పోడు కాదంటే వాడు సైకో. ఆయన